ఉగాది వేళ తెలంగాణ సర్కారు కానుక ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా సన్నబియ్యం పథకం ప్రారంభం. ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం కోసం రూపాయలు 10,665 కోట్లు ఖర్చు. మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ వెల్లడి. ఇక ఎట్లా చేదువు, ఏమి చేదువు, ఎట్లయిపోయా మా బతుకు, ఏమైపోయా మా బతుకు, పండుగ గోలిగా తిన్నందం లేదు, పన్నందం లేదు దేవుడు. ఓని ఏంది తాత, రామసక్కని సర్కారోళ్ళు రామసక్కని సన్నబియ్యం అందిస్తుంటే నువ్వేం సక్కన తిన్నందం లేదు, పన్నందం లేదని మళ్ళీ గీ కథ ముంగటేసుకుంటున్నావు. ఇప్పుడైనా సంతోషంగా ఉండరాదు అని మీకు అనుమానం వస్తుండొచ్చు. కానీ ఈ ఏడుపు నాది కాదుల్లో, ఈ ఏడుపు ఎవరిది? ఇప్పుడు శంకరా భగవంతా ఏమి చేదువు, ఎట్ట చేదువు, ఎవరిని కలుసుకునే యాళ్ళ లేదు, ఎప్పుడు డ్యూటీలు కానీ ఈ డ్యూటీలలో మునిగిపోతుంటే ఇంటికాడ మాకు మధ్యన మోత అవుతుంది. మరి ఎవరికి మధ్యన మోత అవుతుంది, ఎవరి డ్యూటీలు ఏంది ఏం కదా అనుకుంటురా పబ్లికు. ఇక మరి రెవెన్యూ శాఖ వాళ్లకు ఈ మాట వినంగానే నిద్ర పడతలేదట. పౌర సంబంధాల శాఖ వాళ్లకు ఈ పలుకు వినంగానే నిద్ర పడతలేదట. మరి ఎందుకు? మరి సన్నబియ్యం ఉగాది వేళ సర్కారు రామసక్కని కానుక తీసుకొచ్చి ఇక మరి పేదోళ్లకు ఈ రేషన్ కార్డు ఉన్న అరువులకు సన్నబియ్యం ఇద్దామని వాళ్ళ కడుపు నింపుదామని చూస్తుంటే గతంలో దొడ్డు బియ్యంతో వాళ్ళు తినలేక యాష్టకొని వాళ్ళకు ఇసుకు పుట్టి అవి అక్కడక్కడనే బ్లాకులు అమ్ముకుంటుర్రు, అవి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. ఇదంతా ఉత్తబుర్రే అవుతుంది. కాబట్టి సర్కారు గింతరామ సక్క నిర్ణయం తీసుకొని సన్న బియ్యం ఇద్దామని వాళ్ళు తారాడుతుంటే నువ్వేంది తాత ఈ రెవెన్యూ అధికారులకు నిద్ర పడతలేదంటావు, ఈ పౌర సంబంధాల శాఖ వాళ్లకు పానం నిమ్మలంగా లేదంటావు అనేది మీ గుసగుస. అగో గాడికే వస్తున్నా. ఇక పాపం ఇప్పుడు మనకు ఇక్కడ ఏమన్నారు, ఉగాది వేరా, ఉగాది పండుగ వస్తుంది. ఉగాది పండుగ నాడు మరి ఉగాది పండుగ అంటే ఏందే? తెలుగు సంవత్సరంలో మొట్టమొదటి పండుగ ఉగాది. ఇక ఈ ఉగాదిలో ఇక చేదు, తీపి, ఒగరు ఎన్ని రకాలు ఉంటాయి ఇక మీకు అందరికీ ఎరుకునం వచ్చింది, నేను చెప్పవలసిన అవసరం లేదు. అయితే ఇక మరి షెడ్డో పడ్డో గా తరీకన మరి మనం ఇన్నాళ్ళ కష్టమేంది, మన సుఖమేంది, మన దుఃఖమేంది, మన పోరగాళ్ళ పరిస్థితి ఏంది, నీ పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది, ఎట్ట పోతుంది మన సంసారం, రేపు మన బతుకు తెరువు ఇంకెట్ట చేసుకుందాము, ఇంకా ఏ రకంగా మన సంసారాన్ని నిలబెట్టుకుందాము అనేది ఇతరాలు మొగలు ఇక మరి పిల్లలతోటి ఇంట్లో కిలకిల 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 అనేటట్టుగా కలకల కలకలలు ఆడేటట్టుగా ముద్దుగా మురుసుకుంటా ముచ్చట పెట్టుకునే పండుగ. షెడ్డో పడో పచ్చడి తాగి ఆహా అని ఈ రకంగా మంచిగా మరి చూడసకదనంగా చేసుకునే పండుగ. మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇప్పుడు ఇది ఎవరి కోసం చెప్తుండయ్యా మీ నర్సయ్య తాత అంటే రెవెన్యూ అధికారులు పౌర సంబంధాల అధికారులకు పానం నిమ్మలం లేకపోవడానికి కారణం ఏందయ్యా అంటే ఈ ఉగాది పండుగ నాడే ఈ సర్కారోళ్ళు ఈ సన్న బియ్యం పంపిణీ పెడితే మేము ఏం చేయాలి, ఎక్కడ ఉరుకులు పెట్టాలి, ఏడంగా ఇది చేయాలి గట్లా. అందుకనే ఇక ఇటు అటు ఉరుకులు పెట్టే కాలమే ఉంది. ఉగాది పండుగ నాడన్నా జర నిమ్మలంగా ఉందామంటే, పండుగ పూట నిమ్మలంగా ఉందామంటే ఇక గీ కథ ముంగటేసిరేంది అని ఇక జర్ర అంతా రెవెన్యూ అధికారులకు పౌర సంబంధాల అధికారులకు పానం నిమ్మలం లేకుండా అయిందడనులా. ఉగాది పండుగ రోజు మరి ఇక షెడ్డో పాటో భార్య పిల్లలతోటి సంతోషంగా గడిపి ఇక మరి ఇంత ఉగాది పచ్చడి తాగి నిమ్మలంగా ఉందామంటే ఈ సర్కారు వాళ్ళు ఉగాది పండుగ